వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకుందాం. చూడండి, దీనికంటే కొంచెం ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మనం బేసిక్స్ ఇచ్చుకుందాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? జస్ట్ ఒక బేసిక్స్లా ఇస్తాను అంతే. ఓకేనా? మరీ మనకి హై లెవెల్ కాకుండా జస్ట్ మనకి బిట్ మిస్ అవ్వకుండా ఎంతవరకు కావాలి, కొంచెం ఎట్లా ఒక బిట్ని ఐడెంటిఫై చేసి ఎట్లా మనం ఆన్సర్ పెట్టగలగాలి, దాని వరకు చూద్దాం. ఓకేనా? సరే చూడండి. మనం బిట్స్లోకి వెళ్ళే ముందు కొంచెం థియరీ చెప్పుకుంటాం కాబట్టి పేజెస్ స్టార్ట్ చేసుకుందాం. సరే ఓకే, సరే చూడండి. అసలు మనం ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తారు అంటే, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తారు అంటే హైడ్రోకార్బన్స్, కర్బన సమ్మేళనాలు అంటారు కదా, ఈ యొక్క హైడ్రోకార్బన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. కాబట్టి చూడండి, మీ అందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి పదార్థంలో కూడా, విశ్వంలో ఏదైనా తీసుకోండి, ప్రతి పదార్థంలో కూడా ఉండే మెయిన్ ఎలిమెంట్ ఏంటిది అంటే, ప్రతి దానిలో ఉండే మూలకం ఏంటిది? కార్బన్. అవునా? అందుకనే కదా మనం కార్బన్ డేటింగ్ యూజ్ చేస్తాం, సీట్ వల్లని కదా. ఒక వస్తువు యొక్క లేదా ఏదైనా శిలజాలు ఉంటాయి కదా, ఫాజిల్స్, వీటి యొక్క ఏజ్ కనుక్కోవాలన్నా మనం దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? దాని ఏజ్ని అందులో ఉన్న కార్బన్ బట్టే కదా. ఎందుకని కార్బన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఎలిమెంట్స్ ఉంటే కార్బన్ మాత్రం ఎందుకు పిక్ చేసుకున్నారు? ప్రతి దానిలో ఉండేది కార్బనే. కాకపోతే ఆ కార్బన్ అనేది మూలకాలుగా ఉండొచ్చు, సమ్మేళనాలుగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు కదా. కాబట్టి ఈ హైడ్రోకార్బన్స్ చూడండి, అసలు కార్బన్ అనేది జనరల్గా నేను చెప్పినట్టుగా 2 రకాలుగా ఉండొచ్చు. అవునా? జనరల్గా 2 రకాలుగా ఉండొచ్చు. అదేంటిది? మూలకాలుగా ఉండొచ్చు. మూలకాలు అంటే ఏంటిది? మూలకాలు అంటే ఎలిమెంట్స్. నెక్స్ట్ కాంపౌండ్స్ అంటే సమ్మేళనాలు. అంటే మూలకాలు అంటే, మూలకం అంటే ఏంటిది? కార్బన్. మరి కాంపౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CO2 అనేది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడేమో మూలకంగా ఉంది, ఇక్కడేమో కాంపౌండ్ సమ్మేళనంగా ఉంది. ఎందుకని? ఆక్సిజన్తో కూడా రియాక్ట్ అయితే కలిసిపోయింది కాబట్టి. సరేనా? అయితే చూడండి, ఈ కాంపౌండ్ మళ్ళీ ఓకేనా, ఈ కాంపౌండ్ మళ్ళీ రకాలుగా ఉంటుంది, తెలిసిందే కదా. ఇవి జనరల్గా తెలుసు కదా. ఏంటి అంటే ఆల్ ఫ్యాక్టరీ అంటారు. ఓకేనా? ఆల్ ఫ్యాక్టరీ. ఇది ఏంటిదంటే ఏరోమాటిక్. ఓకేనా? ఇవేమో ఏరోమాటిక్ అంటారు. సరే, ఇది కూడా కాదు అనుకుంటే ఇంకా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆల్డిహైడ్స్గా ఉంటాయి. ఆల్డిహైడ్స్గా ఉంటాయి, హైడ్రోకార్బన్స్గా కూడా ఉంటాయి. ఆల్డిహైడ్స్, హైడ్రోకార్బన్స్, ఇంకా కార్బాక్సీ యాసిడ్గా కూడా ఉంటాయి. కార్బాక్సీ యాసిడ్స్ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేసామంటే, ఈ యొక్క కార్బన్తో కూడిన సమ్మేళనాల్లో మెయిన్ మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామంటే ఈ యొక్క హైడ్రోకార్బన్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిది అంటే కర్బన సమ్మేళనాలు. అంటే మనం చదివే ప్రతి దానిలో కార్బన్ ఉంటుంది. మనం ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా కార్బన్ అనేది ఉంటుంది. ఈ యొక్క సమ్మేళనంలో కార్బన్ మూలకం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారు? కర్బన సమ్మేళనాలు అంటారు. కర్బన సమ్మేళనాలు. అవునా? ఈ యొక్క కర్బన సమ్మేళనాలు అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇదే. జస్ట్ ఈ మధ్యలో వస్తాయి ఆల్డిహైడ్స్ అనే ఎగ్జాంపుల్స్ ఏంటి, కార్బాక్సీ యాసిడ్స్ ఒక ఎగ్జాంపుల్స్ ఏంటి, అలా వస్తాయి తప్ప మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ యొక్క హైడ్రోకార్బన్స్ మీద ఉంటుంది, కర్బన సమ్మేళనాల మీద ఉంటుంది. చూద్దాం ఆ కర్బన సమ్మేళనాలు ఏంటంటే ఈ యొక్క హైడ్రోకార్బన్స్ అనేవి ఓకేనా, జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఇదేంటిది అంటే ఏరోమాటిక్ అంటారు. ఏరోమాటిక్ మన బెంజిన్, ఇవి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన బెంజిన్, మన ఇంట్లో వాడే పినాయిల్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏరోమాటిక్ కింద వస్తాయి. ఓకేనా? ఇవేంటి అంటే ఓలీఫాటిక్ అంటారు. ఓకేనా? ఓలీఫాటిక్. ఓకేనా? అదేమో ఏరోమాటిక్, ఇదేమో ఓలీఫాటిక్. ఓకేనా? మళ్ళీ ఇందులో కూడా ఇందులో ఏముంటాయి అంటే చూడండి, ఇందులో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయి అంటే ఇవి సింగిల్ బాండ్
సింగిల్ బాండ్ని ఇలా చూపిస్తాం ఒక డాట్తో సింగిల్ బాండ్స్ ఉంటాయి. అయితే ఈ సింగిల్ బాండ్స్ మనం ఎలా మనం డిఫరెన్షియేషన్ చేస్తామంటే చూడండి, మళ్ళీ వీటిని రెండు రకాలుగా విభజిస్తాం. అవేంటివి? శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ కింద అన్సాచ్యురేటెడ్ అంటే ఏంటిది? సంతృప్త హైడ్రోకార్బన్లని అసంతృప్త హైడ్రోకార్బన్లని అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు ఈ సంతృప్త హైడ్రోకార్బన్స్ అసంతృప్త హైడ్రోకార్బన్స్ ఎలా వస్తాయి అంటే, దాన్ని చెప్పే ముందు ఇంకోటి చెప్తాను చూడండి. యాక్చువల్గా అవి ఎలా వస్తాయో చెప్పే ముందు చూడండి, అసలు ఈ యొక్క సంతృప్త హైడ్రోకార్బన్స్ సో వీటిని ఆల్కేన్స్ కింద డివైడ్ చేస్తారు. ఆల్కేన్స్ ఈ యొక్క అసంతృప్త హైడ్రోకార్బన్స్లో మళ్ళీ రెండు రకాలుగా ఇస్తారు. అవి ఏంటివి అంటే ఆల్కీన్స్. సో ఇవేంటివి అంటే ఆల్కైన్స్. ఓకేనా? సో చూడండి, ఇవేమో ఈ ఆల్కేన్స్ ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మన ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకపోయినా కూడా స్పెల్లింగ్స్ని బట్టి మనం ఆన్సర్ పెట్టచ్చు. ఆన్సర్ తెలియపోయినా ఎందుకని, ఇక్కడ ఏంటిది? ఆల్కేన్ అంటే ఏ ఉంది, ఆల్కీన్ అంటే ఈ ఉంది, ఆల్కైన్ అంటే వై ఉంది, ఆల్కేన్ అంటే ఏ, ఆల్కీన్ అంటే ఈ, ఆల్కైన్ అంటే వై కదా. సో తెలుగులో ఏంటిది? ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఓకేనా? సో చూడండి, అయితే ఈ ఆల్కేన్లో ఎప్పుడు కూడా సింగిల్ బాండ్ మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అయ్యింది. ఏక బంధాలు అంటారు. కేవలం ఈ యొక్క కెమికల్ బాండ్స్ అనేవి సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇదేంటిది అంటే డబుల్ బాండ్. వీటి మధ్య డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. డబుల్ బాండ్ ఓకేనా, అంటే ద్విబంధాలు అంటారు. ఇవి సార్ అంటే త్రిబుల్ బాండ్ ఓకేనా, త్రికబంధాలు అంటాం కదా. సో అవి ఎప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, వీటిని ఎందుకు శాచురేటెడ్, వీటిని ఎందుకు సంతృప్తి హైడ్రోకార్బన్ అన్నారు, వీటిని అసంతృప్తి హైడ్రోకార్బన్ అన్నారు అంటే ఇవి సింగిల్ బాండ్తో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా వేటితో ఎవరితో రియాక్ట్ అవ్వడానికి తొందరగా ట్రై చేయవు. కానీ చూడండి, ఇవేంటి డబుల్ బాండ్తో ఉన్నాయి. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది అంటే డబుల్ బాండ్ బ్రేక్ చేసే అంత ఉంటుంది. ఎందుకంటే సో ఇవి వేరే వాటితో కూడా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటికి ఉన్నది సింగిల్ బాండ్, ఓన్లీ వన్ బాండ్ మాత్రమే ఉంది, ఏక రసాయన బంధం మాత్రమే ఉంది. కాబట్టి అవి శాచురేటెడ్గా ఉంటాయి, అంటే సంతృప్తిగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేయగలమా, డబుల్ బాండ్ రెండు సింగిల్ బాండ్లకు బ్రేక్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా. ఈ త్రిబుల్ బాండ్ కూడా అంతే కదా. సో ఈ త్రిబుల్ బాండ్ కూడా ఈ యొక్క బంధాలని బ్రేక్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇవి ఎప్పుడు వీటి యొక్క బాండ్స్ని బ్రేక్ చేస్తూ వేరే వాటితో రియాక్ట్ అవ్వడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి. ఏవి? ఆల్కైన్స్. ఎందుకు అంటే ఇవి డబుల్ బాండ్స్ ఉన్నాయి, త్రిబుల్ బాండ్స్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేసుకునే అవకాశం వాటికి ఉంటుంది కాబట్టి. కానీ ఇవేంటివి? సింగిల్ బాండ్సే కాబట్టి వీటి యొక్క బంధాలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి సో ఇవనేవి రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అందుకనే వీటిని సంతృప్త అన్నారు, వీటిని అసంతృప్త అన్నారు. సో వీటి ఎవరు అడగరు, జస్ట్ మీరు తెలుసుకుంటారని అడిగాను, చెప్తున్నాను అంతే. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు వీటిలో వచ్చేసి మళ్ళీ సో మీథైన్ ఇట్లా ఉంటాయి కదా. సో అవి ఎలా ఉంటాయి, అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఆల్కైన్స్ కింద ఏమొస్తాయి, ఆల్కైన్స్ కింద ఏమొస్తాయి ఖచ్చితంగా అడుగుతారు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్పేటప్పుడు ఇలా ఉంటాయని చెప్తా, కానీ ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో చూడంగానే మనం అబ్జర్వ్ చేసే మ్యాక్సిమం 99% అబ్జర్వ్ చేసేటట్టుగానే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఆల్కైన్స్ ఒకసారి చూద్దామా ఏమేమి వస్తాయి దాని కిందకి. సరే, ఈ ఫస్ట్ ఏంటిది? శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే సంతృప్త హైడ్రోకార్బన్లు. సో అసంతృప్త హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కైన్స్. వీటిని చూసే ముందు చూడండి, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక సమ్మేళనంలో మీకు ఒక్క కార్బన్ మాత్రమే కనిపిస్తే, ఒక సమ్మేళనంలో కేవలం ఒక్క కార్బన్ మాత్రమే కనిపిస్తే అక్కడ ఏమంటారంటే మిత్. ఓకేనా? మిత్ అని చదవాలి స్టార్టింగ్, మిత్ అని. రెండు కార్బన్లు ఉంటే వాటిని ఏం చదవాలంటే ఇత్ అని చదవాలి. తెలుగు అయినదే, ఇంగ్లీష్ అయినదే, ఇత్. ఓకేనా? నెక్స్ట్ 3 కార్బన్లు ఉంటే మీరు ఏమని చదవాలి అంటే ప్రోప్. 3 కార్బన్లు ఉంటే ప్రోప్. 4 కార్బన్లు ఉంటే ఏం చదవాలంటే బ్యూట్.
బ్యూట్ అని చదవాలి. 5 కార్బన్లు ఉంటే పెంట్ అని చదవాలి, పెంట్. అదే 6 కార్బన్లు ఉంటే, ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి, కనిపించదేమో, సో ఇక్కడ రాస్తున్నా చూడండి. అదే 6 కార్బన్లు ఉంటే కనుక ఏం చదవాలంటే హెగ్స్ అని చదవాలి. అదే 7 కార్బన్లు ఉంటే, ఓకేనా, సో హెప్ట్ అని చదవాలి, హెప్ట్. అదే 8 కార్బన్లు ఉంటే ఏం చదవాలి సార్ అంటే ఆక్ట్. అదే 9 కార్బన్లు ఉంటే నన్. అదే 10 కార్బన్లు కనుక ఉంటే డెక్. ఇంతకు మించి అడగరు, అసలు ఇవి కూడా అడగరు, బట్ కనీసం 10 నేర్చుకోవడం అనేది సేఫ్ పొజిషన్ కాబట్టే చెప్తున్నాను. సో వీటిని బట్టి చూడండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దీన్ని ఏముందిలే అని మిస్ చేయొద్దు. తర్వాత నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు దాదాపు 90 క్వశ్చన్స్ తీసుకున్నా. ఈ 90 క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, ఓకేనా. సరే, ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి వినండి. చూడండి, 1 కార్బన్ ఉంటే మిత్, ఓకేనా. 1 కార్బన్ ఉంటే మిత్, 2 కార్బన్ ఉంటే ఇత్, 3 కార్బన్ ఉంటే ప్రోప్, 4 కార్బన్ ఉంటే బ్యూట్, 5 కార్బన్ ఉంటే పెంట్, 6 కార్బన్ ఉంటే హెగ్స్, 7 కార్బన్ ఉంటే హెప్ట్, 8 కార్బన్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్ ఉంటే నన్, 10 కార్బన్ ఉంటే డెక్. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ అంటాం కదా, మీథేన్ అంటే CH4. మరి సి అనేది ఒకటే ఉందా? హెచ్లు 4 ఉన్నాయి, దాంతో మన సంబంధం లేదు. మనం చూస్తుంది హైడ్రోకార్బన్స్. హైడ్రోజన్తో కలిసి ఉన్న సమ్మేళనాల గురించి చదువుతున్నాం, అంటే సారీ, కార్బన్తో కలిసి ఉన్న సమ్మేళనాల గురించి చదువుతున్నాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కార్బన్ మీద ఉండాలి, అప్పుడు మాత్రమే ఈజీగా వస్తాయి ఆన్సర్. మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆన్సర్ వస్తుంది, ఓకేనా, కార్బన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఓకేనా. సరే, సో ఇప్పుడు మీథేన్ అని ఎందుకు అంటున్నాం? మీథేన్ ఒక సి మాత్రమే ఉంది కాబట్టి మీథేన్. అదే 2 సీలు ఉంటే ఈథేన్ అనేవాళ్ళం కదా. సో దాని గురించి చెప్తాను, బట్ ఇది ఒక బేసిక్స్ లాగా మీరు తీసుకోండి అని చెప్తున్నాను. సో చూడండి, 1 కార్బన్ ఉంటే మీథేన్, సారీ మిత్, 2 కార్బన్ ఉంటే ఈత్, 3 కార్బన్లు ఉంటే ప్రోప్, 4 కార్బన్లు ఉంటే బ్యూట్, 5 కార్బన్లు ఉంటే పెంట్, 6 కార్బన్లు ఉంటే హెగ్స్, 7 కార్బన్లు ఉంటే హెప్ట్, 8 కార్బన్లు ఉంటే ఆక్ట్, 9 కార్బన్లు ఉంటే నన్, 10 కార్బన్లు ఉంటే డెక్ అని చదువుతాం, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C10 H22. సో H22 ఉందనుకో, దీన్ని ఏం చదువుతారు? డెక్ ఏన్ అని చదువుతారు. ఏన్ ఎందుకు ఏన్ అంటే, సో ఇప్పుడు చెప్తాను దాని గురించి, సరేనా. సో ఇది అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ చూద్దామా. చూడండి, ఇంకెన్ని పేజెస్ ఉన్నాయి, ఓకే. సరే చూడండి, ఇప్పుడు చూడండి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్లు, ఆల్కేన్, ANES, ఆల్కేన్స్, అది ఇంపార్టెంట్, ఆల్కేన్. నెక్స్ట్ ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్, ALKENES, ఆల్కీన్స్. ఇవేంటంటే ఆల్కైన్స్ అంటే, సో ALKYNES, ఆల్కైన్స్, ఓకేనా. ఆల్కైన్స్. సో తెలుగులో కూడా అంతే కదా, ఆల్కేన్, ఆల్కైన్, ఓకేనా. సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1 కార్బన్ అన్నాం కదా, ఫస్ట్ చూద్దాం. 1 కార్బన్ తీసుకుందాం, 1 కార్బన్, ఓకేనా. సో ఫస్ట్ దీనిలో ఏమొస్తాయంటే, సరే నో ప్రాబ్లం. చూడండి, 1 కార్బన్ CH4 ఇలా తీసుకుంటే దీన్ని ఏమంటాము అంటే, సో చూడండి, మీథేన్ అంటాం. మీథేన్ ఎలా సార్ చెప్తారు అంటే, వీటికి మళ్ళీ ఫార్ములాస్ ఉంటాయి అనమాట, ఓకేనా. ఆ ఫార్ములాస్ ఏంటంటే, ఈ యొక్క ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి అంటే, ఈ యొక్క ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2, CnH2n+2. వీటి మీద కూడా మనం టెస్ట్ చేశారు చాలాసార్లు, వీటి మీద కూడా టెస్ట్ చేశారు. ఆల్కేన్ల యొక్క ఫార్ములా కింద వాన్లో కానిదేది, ఆల్కేన్ సంబంధించిన ఫార్ములా కింద వాన్లో ఏది ఫార్ములాగా ఉంది, ఓకేనా. సో ఇది అడిగారు అనమాట. సో ఈ ఆల్కేన్స్ వచ్చేసి CnH2n, దీని యొక్క ఇది జనరల్ ఫార్ములా, ఇది దీని యొక్క జనరల్ ఫార్ములా, ఓకేనా. సరే చూడండి, మరి ఆల్కైన్స్ సార్ అంటే, చూడండి నేను ఏం చెప్తున్నానో అది మీరు ఓపికతో వింటే సరిపోతుంది, ఓకేనా. కేవలం ఉండాల్సింది పేషెన్సీ మాత్రమే. ఏం చెప్తున్నానో జాగ్రత్తగా పేషెన్సీతో వినండి, సరేనా. చూడండి, ఇదేంటిది CnH2n-2, CnH2n-2, ఓకేనా. సో ఇదేంటిది అంటే జనరల్ ఫార్ములా, జనరల్గా అందరికీ తెలుసు, జస్ట్ రిజన్ చేసుకోండి. సో CnH2n+2, CnH2n,
ఇది ఆల్కైన్స్కి CnH2n-2 CnH2n-2 ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీనిలో మళ్ళీ ఇదేమో CnH2n+2 CnH2n-2 ఓకేనా. ఇన్నిసార్లు చెప్తుంది రివైజ్ చేయడానికి. ఖచ్చితంగా మీరు ఒక షిఫ్ట్ రాస్తుంటే, సో ఒక షిఫ్ట్ మీరు కెమిస్ట్రీ గురించి రాస్తుంటే పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ మీద క్వశ్చన్ రాకుండా ఉండదు. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు, పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్స్ దాదాపు 3-4 అడుగుతున్నారు. డైరెక్ట్గా 3-4 అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా ఇంకొక 3-4 అడుగుతున్నారు. మీరు గమనించారో లేదో, హైడ్రోజన్ అని, కార్బన్ అని, నైట్రోజన్ అని, పాస్పరస్, హీలియం, ఆ యొక్క జడవాయువుల గురించి, సల్ఫర్ అని, పాస్పరస్, క్లోరిన్ గురించి మళ్ళీ చాలా చదువుకోవాలి, దాని గురించి అడుగుతున్నారు. ఓకేనా. పాస్పరస్ గురించి మళ్ళీ మొత్తం అడుగుతున్నారు. పొటాషియం, గన్ పౌడర్ గురించి అడిగారా, మరి గన్ పౌడర్ గురించి ఎందుకు అడిగారు? పొటాషియం అని ఇన్వాల్వ్ అయింది కాబట్టి KNO3 దాని గురించి చెక్ చేయడానికి అడిగారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వీటి మీద. ఈ యొక్క ఆల్కైన్స్ మీద ఇవ్వకుండా కూడా ఉండరు. పీరియాడిక్ టేబుల్ వాటి ఎలిమెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మీరు ఏ షిఫ్ట్ రాసినా సరే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. క్వశ్చన్ చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలో నేను చెప్తా. నేను డైరెక్ట్ చెప్పడం కాదు కదా, ఇలా ఉండిద్ది. కాబట్టి ఈ యొక్క బేసిక్స్ మీకు వస్తే నేను ఏం చెప్తున్నానో తర్వాత క్వశ్చన్లో మీకు అర్థమైంది. దాన్ని ఇక్కడ బేసిక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇలా చెప్పారని మీకు అర్థమవుతుంది. అందుకని కాన్సన్ట్రేషన్గా వినండి, సరిపోతుంది. ఓకేనా. సరే చూడండి, సో ఇంతవరకు మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. చూడండి, కార్బన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. మూలకాలుగా ఉండొచ్చు, కాంపౌండ్స్గానే ఉండొచ్చు. ఈ యొక్క కాంపౌండ్స్ మళ్ళీ ఈ 3 కాదు, ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆల్డిహైడ్స్, హైడ్రోకార్బన్స్, కార్బాక్సీ యాసిడ్సే కాదు, ఇంకా రకాలుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ దేని మీద? హైడ్రోకార్బన్స్ మీద, కర్బన సమ్మేళనాల మీద. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీటిని కర్బన సమ్మేళనాలు అంటారా. ఓకే. సో ఈ యొక్క కర్బన సమ్మేళనాలు 2 ఉంటాయి, ఆలిఫాటిక్, ఏరోమాటిక్ అని. ఓకేనా. సో ఇవేంటివి అంటే మళ్ళీ ఇట్లా సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఉంటాయా. సో సంతృప్త, అసంతృప్త అని. మళ్ళీ ఈ సంతృప్తలో ఆల్కైన్స్. ఈ యొక్క సంతృప్తలో ఫస్ట్ వచ్చేసి ఈ సింగిల్ బాండ్ ఉంటాయి. ఇది ఈ అసంతృప్తలో ఫస్ట్ వచ్చేసి ఇవి డబుల్ బాండ్స్ ఉంటాయి, ఇవి త్రిబుల్ బాండ్స్ ఉంటాయి. అయితే చూడండి, వీటి యొక్క ఫార్ములాస్ ఏంటంటే CnH2n+2 CnH2n-2 ఓకేనా. వీటి యొక్క ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుందో చూసే ముందు ఇది చూడండి. ఒక కార్బన్ ఉంటే మిత్, 2 కార్బన్ ఉంటే ఇత్, 3 కార్బన్లు ఉంటే ప్రోప్, 4 కార్బన్లు ఉంటే బ్యూట్, 5 కార్బన్లు ఉంటే పెంట్, 6 కార్బన్లు ఉంటే హెక్స్, 7 కార్బన్లు ఉంటే హెప్ట్, 8 కార్బన్లు ఉంటే ఆక్ట్, 9 కార్బన్లు ఉంటే నన్, 10 కార్బన్లు ఉంటే డెక్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. సో ఆల్కేన్ ఏంటిది? అసంతృప్త హైడ్రోకార్బన్లో వచ్చేది. ఇదేంటిది? ఆల్కీన్. సంతృప్త హైడ్రోకార్బన్ ఇది అసంతృప్త. ఓకేనా. అసంతృప్త హైడ్రోకార్బన్లో వచ్చేది ఆల్కైన్. ఓకేనా. ఆల్కైన్. ఓకేనా. సో వీటిలో సో ఫార్ములా తెలుసు కదా, CnH2n+2. దీని ఫార్ములా తెలుసు కదా, CnH2n-2. ఇప్పుడు చూడండి, ఫస్ట్ n ప్లేస్లో 1 తీసుకుందాం. Cn కదా, n ప్లేస్లో 1 తీసుకుంటే 1 తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏమైంది? 2 × 1 2 + 2 4 అంటే CH4 వస్తుంది. అవునా. సో ఇక్కడ 1 రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే కదా. జనరల్గా మనం కన్సిడర్ చేయం 1ని. సో ఓకేనా. సో n = 1 తీసుకున్నా. n = 1 తీసుకుంటే C1H4 n ప్లేస్లో 1 పెట్టా. ఇక్కడ n ప్లేస్లో కూడా ఇక్కడ ఎంత తీసుకుంటే అంతగా తీసుకోవాలి. ఒక ఫార్ములాలో n 1 తీసుకుంటే అదే ఫార్ములాలో n 1 కదా తీసుకుంటాం. కాబట్టి సో 2 × 1 2 + 2 4 C1H4. కానీ దీన్ని మనం చదివేటప్పుడు CH4 అనే చదువుతాం, C1H4 అని చదవం. ఎందుకంటే 1ని జనరల్గా మనం కన్సిడర్ చేయం కదా. కాబట్టి దీన్ని ఏమంటారు చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే మీథేన్ అంట. ఎందుకు సార్ అంటారు అంటే మీథేన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో పదాలు ఒకటే కదా, తెలుగు మీడియమా. మీథేన్. ఎందుకు సార్ మీథేన్? దీనికి ఎందుకు సార్ మీథేన్ అని పేరు పెట్టారంటే, నేనేం చెప్పా, ఒక కార్బన్ ఉంటే ఏదైనా ఒక సమ్మేళనంలో, ఏదైనా ఒక కర్బన సమ్మేళనం. ఎందుకు కర్బన సమ్మేళనం ఉన్నాను? ఒక సమ్మేళనంలో ఖచ్చితంగా కార్బన్ ఉండి తీరాల్సిందే, దాన్నే కర్బన సమ్మేళనం అంటారు. ఈ కర్బన సమ్మేళనంలో C అంటే కార్బన్. కార్బన్ అనేది ఒకటే ఉంటే, ఒక కార్బన్ మాత్రమే ఉంటే మీత్ అనాలి. ఒక కార్బన్ మాత్రమే ఉంటే మిత్ అనాలి. ఓకే. ఒక కార్బనే ఉంది కాబట్టి మిత్ అన్న. మిత్
METH మిత్ అన్న. మరి ANE ఎందుకు సార్ ఏన్ అన్నారంటే ఇదేంటిది ఆల్కేన్, ఇది ఆల్కేన్, ANE ఆల్కేన్, అందుకనే ఏన్ అన్న. మొత్తం ఏమైంది మీథేన్ అయింది, అవునా, మీథేన్. ఇప్పుడు దీనికి మీథేన్ అని ఎందుకు పేరు వచ్చింది? ఇక్కడే కాదు, మీరు యూఎస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అవి ఒకటే పేరు ఉంటాయి. ఎందుకని ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవి ఇచ్చింది మనం కాదు, IUPAC అంటారు. జనరల్గా ఏంటంటే IUPAC అంటారు. జనరల్ కెమిస్ట్రీ చదివే వాళ్ళు IUPAC ఎందుకు అంటారు, IUPAC అంటారు. ఎందుకు అంటే సో దాని మొత్తం ఫుల్ నేమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్, ఓకేనా, ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వీళ్ళు మాత్రమే మనకు సర్టిఫై చేస్తారు. పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఆ ఎలిమెంట్స్లో టెంపరీ నేమ్స్, పర్మనెంట్ నేమ్స్ ఉన్నాయా, అవి ఎవరిస్తారు? IUPAC వాళ్ళే. ఇంటర్నేషనల్ యూనియన్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఒకసారి గుర్తుపెట్టుకుని, ఎందుకన్నా మంచిది. ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, IUPAC, ఓకేనా. సో వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ, అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ వైడ్గా ఒకేలాగా ఉంటాయి. వేరే కంట్రీ వెళ్ళిపోతే ఇవేం మారిపోవు కదా. సరే చూడండి, సో ఇప్పుడు అర్థమవుతుందా? సో ఫస్ట్ది కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయను జనరల్గా, ఓకేనా. సరే చూడండి, CH4 మీథేన్, మిత్ అంటే ఒక కార్బన్ మాత్రమే ఉంది కాబట్టి మిత్ అన్నాం. ఇవి కన్నా మీరు వినకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు, దయచేసి వినండి, సరేనా. మిత్, సో 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానని కొంతమందికి యాక్చువల్గా కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఒకసారి గ్రాఫ్స్ చేసుకుంటారు కాబట్టి రెండోసారి చెప్తే సార్ మీద నెగిటివ్ వచ్చేస్తుంది, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారని. కాకపోతే ఎప్పుడైనా సరే ఒకసారి టార్గెట్ ఎలా ఉంటుంది అంటే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మీద ఉండదు, యావరేజ్ స్టూడెంట్ మీద కూడా ఉండదు. సో ఎవరైతే చివరిగా ఉంటారో సో వాళ్ళని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాం, అందుకని చెప్పి ఎన్నిసార్లు రివైజ్ చేయడం, ఓకేనా. సరే చూడండి, మిత్ అంటే ఒక కార్బన్ మాత్రమే ఉండేది కాబట్టి మిత్, ఓకేనా. ఒక కార్బన్ ఉంటే మిత్ అని కాబట్టి మిత్ రాశా. మరి ఏన్ అనేది ఎందుకు రాశా సార్ అంటే ఇది ఆల్కేన్ కదా, అందుకని ఏన్ రాశా. సో మిత్ ఏన్ మీథేన్, ఓకేనా. మిత్ ప్లస్ ఏన్ మీథేన్, ఏదో గుర్తొస్తుందా? సో మీథేన్ అంటే ఏంటంటే చిన్నప్పుడు ఉండేది సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. మిత్ ప్లస్ ఏన్ మీథేన్, సవర్ణ దీర్ఘ సంధి అలా కాదు, జస్ట్ మిత్ ఏన్ మీథేన్. సరే నెక్స్ట్ వచ్చేసి రెండోది, ఈసారి కార్బన్ 2 తీసుకున్నా అంటే N ప్లేస్లో 2 పెట్టా. మరి N ప్లేస్లో 2 పెడితే ఇక్కడ ఏమవ్వాలి, 2N + 2 అంటే 2 × 2 4, 4 + 2 6 అంటే C2H6 రావాలి. ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్ మీరు అంటే, మరి 2 కార్బన్లు వస్తే ఏమంటారు, ఒక కార్బన్ వస్తే ఏమంటారు అంటే మీథేన్ అంటారు, మీత్ అంటారు. మరి 2 కార్బన్లు వస్తే ఈత్ కదా, కాబట్టి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని
కోరడం జరుగుతుంది. ఈత్ ఏన్, ఈత్ ఏన్, మొత్తం కలిపితే ఈథేన్, మొత్తం కలిపితే ఈథేన్. అవునా? ఈత్ ప్లస్ ఏన్ ఈథేన్. ఎందుకని? 2 కార్బన్లు వస్తే ఏమంటాం? వెళ్ళిపోయింది. 2 కార్బన్లు వస్తే ఇత్ అంటాం. ఇత్ 2 కార్బన్లు వస్తే ఇత్ అంటాం. అవునా? ఇత్ ఇత్ అంటాం కాబట్టి ఇత్ రాసా. ఓకేనా? మరి దీన్ని ఏన్ అని ఎందుకు చదివాను? ఇత్ ఏన్, ఏన్ ఎందుకు చదివాను అంటే ఆల్కేన్ అందుకని చదివా. సరేనా? సో ఇప్పుడు మొత్తం ఎక్కడైనా సరే మీకు ఇంకా C2H6 అని కనిపిస్తే, C2H6 అని కనిపిస్తే ఈథేన్ అని చెబుతారా? అంతే కదా? ఈథేన్, ఈథేన్. నెక్స్ట్ CH4 ఎక్కడ కనిపించిన మీథేన్. ఎందుకంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్, మిత్. అదే ఏన్ అంటే ఏన్, అక్కడ మీథీన్. అయి తర్వాత చూద్దాం. థర్డ్ వన్, ఈసారి 3 తీసుకున్నా, C3 3 తీసుకున్నా. ఓకేనా? 3 తీసుకున్నాను. ఇదేంటిది? సో ఇక్కడ 3 తీసుకున్నాను కాబట్టి 2n+2 అంటే ఇక్కడ 2 3లు 6. ఎందుకని n 3 తీసుకున్నా? 2 3లు 6, 6 + 2 8. మరి ఇక్కడ ఇంకెప్పుడైనా సరే క్రింది వాన్లో C3H8ని ఏమని పిలుస్తారు అంటే ఆల్కేన్స్ అని మీరు ముందు మైండ్లో ఉండాలి. C3H8 అనేది ఆల్కేన్ అని మీకు గుర్తుండాలి. ఎందుకు గుర్తుండాలి? ఫార్ములాస్ బట్టి చూడండి. CnH2 అని తెలుస్తుంది, N3 అని తెలుస్తుంది, 2n+2 అంటే మొత్తం 8 అని తెలుస్తున్నాయి. మరి దీన్ని చూడంగానే మీకు ఫస్ట్ ఆన్సర్ గుర్తు లేకపోయినా ముందు ఇది ఆల్కేన్కి సంబంధించిన గుర్తొస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారు? ప్రోపేన్, ప్రోపేన్, ప్రోప్. ప్రోప్ అంటే ఏంటి? 3 కార్బన్లు కలిసిన దేనైనా సరే ప్రోప్ అంటారు. 3 కార్బన్లు కలిస్తే దేనైనా ప్రోప్ అంటారు. మరి ఏన్ అని ఎందుకు అన్నారు? మరి ఏన్ అని ఎందుకు అన్నారు సార్ అంటే ఇది మీథేన్ కాబట్టి. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ ఇందులోనే 4th వన్. ఈసారి 4 కార్బన్లు తీసుకున్నా, 4 కార్బన్లు. అప్పుడు ఏమొస్తుంది? 4 2 8, 8 + 2 10. అప్పుడు ఏమవుతుంది? H10. ఇప్పుడు దీన్ని ఏమో చదవాలి? బ్యూటేన్, బ్యూటేన్. ఎందుకు సార్ బ్యూటేన్ అని చదివారంటే 4 కార్బన్లు వస్తే ఏమని చదువుతాం? బ్యూట్. 4 కార్బన్లు వస్తే బ్యూట్. మరి ఏన్ అంటే ఏన్ అని ఎందుకు సార్ రాశారంటే ఇది ఆల్కేన్ కదా. ఓకేనా? నెక్స్ట్ 5వది C5. ఇక్కడ ఎంత వస్తుంది? 12. ఎందుకని? 5 2 10 + 2 ఉంది కదా, 12. C5H12. మరి దీన్ని ఏమంటారు సార్ అంటే పెంటేన్, పెంటేన్. ఎందుకు సార్ అంటే 5 కార్బన్లు వస్తే పెంట్ అంటాం, 5 కార్బన్లు వస్తే పెంట్ అంటాం, పెంట్ అంటాం కాబట్టి సో పెంట్ రాసా. మరి ఏన్ ఏంటి సార్ అంటే ఇది ఆల్కేన్, ఏఎన్ఈఎన్, ఆల్కేన్ కాబట్టి సో ఇలా రాసా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ C6H2 అంటే ఎంత వస్తుంది? 14 కదా, 14. దీన్ని ఏమంటారు? హెక్సేన్, హెక్స్ ఏన్, హెక్సేన్. ఎందుకు సార్ అంటే హెక్స్ అనేది 6 కార్బన్లు. ఇలా రివైజ్ చేస్తున్నానని మీకు బోర్ కొడితే నేనేం చేయలేను, కానీ మీకు ఒక మార్క్ కావాలంటే వినండి అంతే. సో హెక్స్, హెక్స్ ఏన్, హెక్సేన్. ఓకేనా? 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెక్స్. ఏన్ అంటే ఏంటంటే సో ఆల్కేన్ సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, అవి ఫాస్ట్గా చెప్పేస్తా, ఇవి జస్ట్ వినండి. సో మళ్ళీ వెళ్ళిపోయింది. C7H. ఇప్పుడు ఎంత వస్తుంది? సో 2 14, 14 + 2 16. కాబట్టి చూడండి దీన్ని ఏమంటారు ఇప్పుడు? హెప్టేన్. నేను ఏమన్నా బట్టి పట్ల వీటిని సో జస్ట్ ఏంటి ఇక్కడ 7 వచ్చింది. 7 అంటే నాకేం గుర్తొస్తుంది? హెప్ట్. 7 కార్బన్ ఉంటే హెప్ట్ అంటారు, హెప్ట్ అంటారు. మరి ఏన్ అని ఎందుకు రాసా? ఇది ఆల్కేన్ కాబట్టి. నెక్స్ట్ 8వది. సో C8H. 8 16, 1 2 18. దీన్ని ఏమంటారు? ఓకేనా? ఆక్టేన్, ఆక్టేన్ అంటారు. ఆక్ట్ అని ఎందుకు రాసా? 8 కార్బన్లు ఉంటే ఆక్ట్ అంటారు, 8 కార్బన్లు ఉంటే ఆక్ట్ అంటారు. మరి ఏన్ అని ఎందుకు రాసా? ఇది ఆల్కేన్కి సంబంధించింది కాబట్టి రాసా. సో ఆల్కేన్ ఓకే ఎక్కడ ఉంది అది? ఆల్కేన్కి సంబంధించి కాబట్టి రాసా. నెక్స్ట్ 9th వన్ C9H. 9 18 అంటే 20. C9H20 అంటే ఏంటిది? నన్. 9 ఉంటే ఏమంటారు? నన్.
ఏన్. ఏన్ అని ఎందుకు రాసా? ఆల్కేన్ సంబంధించి కాబట్టి. మరి ఇంకా 10 డెకేన్. ఇక్కడ రాస్తున్నా మళ్ళీ చెరిపేస్తా చూడండి. 10ది C10 అంటే 10 కార్బన్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంత రాయాలి? 22 కదా. 10 రెళ్ళు 20 ప్లస్ 2 22. ఇప్పుడు దీని ఏమంటారు? డెకేన్. డెక్ ఏన్. డెక్ అని ఎందుకు రాసా? 10 కార్బన్లు ఉన్నాయి. ఏన్ అని ఎందుకు రాసా? ఇది ఆల్కేన్ కాబట్టి. సో ఈ 10 చూసారా? దీనిలాగే ఆల్కీన్ ఆల్కైన్లు ఉంటాయి. కాకపోతే సో ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. జస్ట్ ఫార్ములా బేస్ చేసుకొని ఉంటాయి. సో చెడిపేస్తున్నా ఇంత క్లారిటీగా సో మీకు ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ నుంచి సో డైరెక్ట్గా వెళ్ళిపోతాను చూడండి. సో ఇది సంబంధించింది. దీన్ని చెప్పుకోబోయే ముందు ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకేనా? ఒప్పుకుంటే వినండి, లేకపోతే ఫార్వర్డ్ చేసేసండి. సరే చూడండి. సో ఆల్కేన్ CnH2n + 2 CnH2n + 2. ఓకేనా? CH4 అంటే మీథేన్. మిత్ ప్లస్ ఏన్ మీథేన్. సో C2H6 2 కార్బన్లు ఉంటే ఈత్ ప్లస్ ఏన్ ఈథేన్. 3 కార్బన్లు ఉంటే ప్రో ప్లస్ ఏన్ ప్రోపేన్. నెక్స్ట్ 4 కార్బన్లు ఉంటే బ్యూటేన్. 5 కార్బన్లు ఉంటే పెంటేన్. 6 కార్బన్లు ఉంటే హెక్సేన్. 7 కార్బన్లు ఉంటే హెప్టేన్. 8 కార్బన్లు ఉంటే ఆక్టేన్. 9 కార్బన్లు ఉంటే నన్. ఓకేనా? నన్ ఏన్. ఓకేనా? 10 కార్బన్లు ఉంటే డెక్కేన్. ఓకేనా? ఇప్పుడు ఆల్కీన్కి వెళ్ళిపోదామా? సో ఆల్కీన్. ఓకే ఆల్కీన్. ఓకే ఆల్కీన్కి వచ్చేసరికి ఇంతవరకు సరిపోద్దేమో చూద్దాం, తర్వాత చేంజ్ చేసుకుందాం. ఆల్కీన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 ఏం రావాలి? 1 కార్బన్ రావాలి. అంటే ఎన్ని ప్లేస్లో ఎంత? 1 పెట్టాలి. సో 1. ఇక్కడ ఎంత? H2 అంటే ఏంటిది? CH2. కానీ మన యూనివర్స్లో ఇది ఎప్పటికీ ఎగ్జిస్ట్ అవ్వలేదంట. ఇలాంటి కెమికల్ బాండ్ ఎగ్జిస్ట్ అవ్వలేదంట. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ దాన్ని చదువుకోవాల్సిన పని లేదు. అంటే దేన్ని చదువుకోవాల్సిన పని లేదు? మీథీన్ అనే దాన్ని చదువుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు ఎగ్జిట్లో లేదని అన్నారు. ఇది కూడా అంతే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఎగ్జిట్లో లేదు. నెక్స్ట్ సెకండ్ 1. సో సెకండ్ 1 అంటే ఎన్ని కార్బన్లు తీసుకోవాలి? 2 కార్బన్లని తీసుకోవాలి. సో సెకండ్ 1 అంటే 2 కార్బన్లు తీసుకోవాలి. 2 కార్బన్లు అంటే C2H2 2 × 2 4 C2H4 ఉంటే దీన్ని ఏమంటారు? ఈథీన్. ఈథీన్ అంటారు. ఈథీన్. దీన్ని ఈథియేన్. ఇది ఈథీన్. ఓకేనా? ఇది ఈథీన్. ఓకేనా? ఈథీన్. ఎందుకని? 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అని రాయాలి. ఇది ఆల్కీన్కి సంబంధించి కాబట్టి ఈన్ రాయాలి. ఇత్ ప్లస్ ఈథీన్ ఏసంది. ఓకే అలా ఏం ఉండదు. నెక్స్ట్ 3 కార్బన్లు తీసుకోండి. 3 కార్బన్లు. నెక్స్ట్ ఓకేనా? సో C3 ప్లస్ ఎంత వస్తుంది? 2 × 3 6. ఓకేనా? నెక్స్ట్ సో 3 కార్బన్లు వస్తే ఏమంటారు? మరి మీకు అర్థమైపోయి ఉండాలి. 3 కార్బన్లు వస్తే ఏమంటారు? ప్రోప్ అంటారు. ప్రోప్. మరి ఇది ఆల్కీనా ఎలా తెలిసింది సార్? ఫార్ములా చూస్తే తెలిసింది కదా. సో ఇక్కడ డబల్ అయింది అంటే ఏంటిది? CnH2n గురించి మాట్లాడుతున్నారు. CnH2n దేని గురించి మాట్లాడతారు? మరి ఆల్కీన్ గురించి కదా. ఆల్కీన్ గురించి మాట్లాడారు కదా. కాబట్టి ఇదేంటిది? ప్రోపీన్. ఓకేనా? ప్రోపీన్. ఓకేనా? ప్రోపీన్. నెక్స్ట్ 4ది వచ్చేసి C4H8 అంతే కదా. డబుల్ అవుతుంది, × 2 అవుతుంది. ఓకేనా? C4H8 4 ఉన్నాయి కాబట్టి ఏమంటారు? 4 ఉంటే బ్యూటీన్ అంటే అందమైన అని కాదు, బ్యూటీన్. ఓకేనా? బ్యూటీన్. సరే నెక్స్ట్ 5ది C5H10 C5H10 5 కార్బన్స్ ఉంటే ఏమంటారు? పెంటేన్ కాదు, పెంటేన్ ఏమవుతుంది? సో పెంటేన్. ఇదేంటిది? పెంటీన్. ఓకేనా? పెంటీన్. నెక్స్ట్ ఇక్కడే రాద్దాం, అప్పుడు ఏమైందంటే కంపారిజన్గా బాగా ఉంటుంది. నెక్స్ట్ 6th one చూడండి. C6H12 దీన్ని ఏమంటారు? 6 వచ్చాయి కాబట్టి హెక్ట్. సో హెగ్జీన్. దీన్ని హెగ్జీన్ అంటారు. నెక్స్ట్ 7ది సో C7H14 దీన్ని ఏమంటారు? హెప్టేన్.
హెప్టీన్. దీన్ని ఏమంటారు? హెప్టేన్. దీన్ని హెప్టీన్ అంటారు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి C8. H 816, సో H16. దీన్ని ఏమంటారు? సో ఆక్టీన్. ఎందుకని 8 కార్బన్లు వచ్చాయి. దీన్ని ఆక్టేన్ అన్నావా, దీన్ని ఆక్టీన్ అంటాం. ఈ చిన్న డిఫరెన్స్ మార్క్ కోల్పోతారు. అర్థం అవుతుందా? ఏను. అందుకనే కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఆల్కేన్, ఆల్కైన్, అంతే. నెక్స్ట్ ఇంక 9 తెలుసు కదా, C9, H18, నన్ఈన్. ఇది నన్ ఈన్. ఇంకా C10, H20 అంటారు డెకీన్. ఇది డెకేన్, ఇది డెకీన్. ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దామా. ఇది ఎక్కడ చూసారా? ఈథీన్ ఏంటిది? ఈథీన్ అనేది పచ్చి పండ్లు పండుగా మారడానికి ఉపయోగిస్తారు. కాకపోతే న్యాచురల్గా ఎవరు తయారు చేసింది కాదు. ఒక చెట్టు మీద ఉన్న పచ్చికాయ పండుగ మారితే కొన్ని రోజులకి ఎందుకు మారిస్తారంటే ఈథీన్ వల్ల. ఈథీన్ ఫార్ములా ఏంటిది? C2H4 వల్ల. ఇప్పుడు దీనికి వద్దామా. ఎలాగో ఫస్ట్ ఎగ్జిస్టెన్స్లో లేదని చెప్పాను. సెకండ్ వన్ ఏంటిది? C2H22, 2 × 2 4, -2 ఉంది కదా, 4 - 2 2, C2H2. దీన్ని ఏమంటారంటే వెరీ ఇంపార్టెంట్, ఈథైన్ అంటారు. ఈథైన్. దీన్నే ఏమని పిలుస్తారు సార్ అంటే ఎసిటిలీన్. ఎసిటిలీన్ అంటారు. దీన్నే ఎసిటిలీన్ అని పిలుస్తారు. మీకు ఒకవేళ ఎగ్జామ్లో ఎసిటిలీన్ అని కనిపిస్తే ఇంకా ఆల్కేనో అనుకోండి, ఆల్కైన్. ఎందుకని ఈథైన్నే ఎసిటిలీన్ అని కూడా అంటారు. ఎసిటిలీన్. ఓకేనా? ఈథైల్నే ఎసిటిలీన్ అంటారు. కాబట్టి C2H2 వెరీ 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 ఇంపార్టెంట్. C2H4 వెరీ వెరీ ఇంపార్టెంట్. పచ్చి పండ్లు పండుగ మారడానికి అంటే రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు. న్యాచురల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్ ఏంటిది? ఈథేన్. ఓకేనా? ఈథీన్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది అంటారు కదా, మనం ఒక ప్యాకెట్లో నల్లగా ఒకటి తీసుకొచ్చి పెట్టేసి పేపర్లో చుట్టేసి పచ్చి మామిడికాయలు మనం కొనుక్కొచ్చుకొని మనం మాగబెడతాం ఇండైరెక్ట్గా. అదేంటంటే ఇదే C2H2 అంటే ఆర్టిఫిషియల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్. న్యాచురల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్, ఆర్టిఫిషియల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్. న్యాచురల్గా పచ్చి పండ్లని పండుగ మార్చేది ఏంటిది అంటే ఈథీన్. సో ఆర్టిఫిషియల్ కృత్రిమంగా మార్చేది ఏంటి అంటే సో C2H2 ఈథైన్. దాన్ని ఎసిటిలీన్ అంటారు. దయచేసి నాకు చిన్నప్పుడు తెలియక మా నాన్న పెడుతుంటే హ్యాపీగా ఫీల్ అవ్వని, కానీ తెలిసిన తర్వాత సో ఈ యొక్క పచ్చి పండ్లతో అలా చేయకూడదు. ఎందుకు అంటే సో ఆ యొక్క ఈథీన్, ఈ ఎసిటిలీన్ అనేది ఏమైంది అంటే పండ్లలో కూడా వెళ్ళిపోయింది. అంటే పండ్లలోకి వెళ్ళిపోయి పైన పండ్లు బొక్కలు పడతాయి చూసారు, నల్లగా మచ్చలు వస్తాయి కదా, అవి ఇవే అన్నమాట. దానివల్ల ఏమిచ్చారంటే మన బాడీలోకి వెళ్ళినాక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా డేంజరస్. న్యాచురల్ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్ వెరీ వెరీ హెల్తీ. ఓకేనా? సో అందుకనే అది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. సరేనా? ఈసారి తెలియకపోతే ఇప్పటివరకు ఓకే, తెలియకపోతే ఈసారి నుంచి ఇలా దీన్ని కార్బైడ్, ఇదే కదా అంటారు కార్బైడ్ అని, కార్బైడ్ అంటారు కదా, అది ఇదే అనమాట. సో దాని నుంచే తయారు చేస్తారు దీన్ని. సో ఓకేనా? C2H2. ఓకేనా? సరే చూడండి, ఇదేంటిది అంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఎసిటిలిన్ దేని కింద వాడతారు? పచ్చి పండ్లను పండుగ మార్చడానికి. ఈథైన్నే ఎసిటిలిన్ అని కూడా అంటారు. ఇదేంటిదంటే న్యాచురల్గా పచ్చి పండ్లను పండ్లుగా మారుస్తారు, దీన్ని ఈథీన్ అంటారు. ఓకేనా? సో ఇంకా మొత్తం నార్మల్గా అలాగే వస్తాయి. తర్వాత 3 తీసుకుంటాం. H2N- అంటే ఏంటిది? C3H4. ఎందుకని 3 × 6, 6 - 2 2. ఓకేనా? సో అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు వీటిని. సో ఇంతవరకు చూడండి. నేను తర్వాత ఇంకా ఏమన్నా కవర్ కానీ ఏమన్నా కనిపిస్తే ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి,